బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ వేదికగా మణిపూర్లో మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు విపక్షాలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. నేటి నుంచి పునఃప్రారంభం కానున్న సమావేశాలను ఇందుకు ఉపయోగించుకోనున్నాయి. ఇండియా కూటమి నేతలు, ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టనున్నారు. దీనికి ముందు రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో వీరంతా సమావేశమై సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. ఇక మణిపూర్లో ఏం జరుగుతున్నదో ప్రధాని మోదీ ప్రకటన చేసేలా ఒత్తిడి పెంచేందుకు నిరసనకు దిగుతున్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ వేదికగా మణిపూర్ అంశంలో మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు విపక్షాలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. నేటి నుంచి పునఃప్రారంభం కానున్న సమావేశాలను ఇందుకు ఉపయోగించుకోనున్నాయి. ఇండియా కూటమి నేతలు, ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టనున్నారు. దీనికి ముందు రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో వీరంతా సమావేశమై సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. ఇక మణిపూర్లో ఏం జరుగుతుందో ప్రధాని మోదీ ప్రకటన చేసేలా ఒత్తిడి పెంచేందుకు నిరసనకు దిగుతున్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ వేదికగా మణిపూర్ అంశంలో మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు విపక్షాలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. నేటి నుంచి పునఃప్రారంభం కానున్న సమావేశాలను ఇందుకు ఉపయోగించుకున్నాయి. ఇండియా కూటమి నేతలు, ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టనున్నారు. దీనికి ముందు రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో వీరంతా సమావేశమై సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. మణిపూర్లో ఏం జరుగుతుందో ప్రధాని మోదీ ప్రకటన చేసేలా ఒత్తిడి పెంచేందుకు నిరసనకు దిగుతున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ అందిస్తారు. రాజ్, వెన్నెల ప్రతిపక్షాలు ఈ అంశంపై, ముఖ్యంగా మణిపూర్ అల్లర్లతో పాటు ఈ మధ్య జరిగినటువంటి అమానవీయ ఘటన ఏదైతుందో దీనిపై చాలా సీరియస్ గా ఉన్నాయి. ప్రధాని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకటన చేయాల్సిందేనంటూ పట్టుబడుతున్నాయి. ఎందుకంటే మొదలైన సెషన్ ఏ రోజైతే పార్లమెంట్ సమావేశాలు మొదలైన రోజు ప్రధాని పార్లమెంట్ వెలుపల ప్రకటన చేశారు. కానీ అది ఏమాత్రం కూడా ఆమోదనీయం కాదని పార్లమెంట్ లోపల దీనికి సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. అలాగే అక్కడి అల్లర్లను అదుపులోకి తీయడానికి ఎలాంటి కార్యాచరణ తీసుకుంటున్నారో వివరించారని పేర్కొంటున్నారు. మరోవైపు అక్కడ సీఎం బీరేన్ సింగ్ వ్యవహార శైలి పట్ల కూడా ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కూడా తన నుండి ఎలాంటి స్పందన లేదని, తను కేవలం అధికారాన్ని కాపాడుకోవడానికి, తను కుర్చీలో కూర్చోవడానికే తను ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారంటూ వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తనను కూడా తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కూడా మరి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో మణిపూర్ అంశమే ముఖ్యమైనదిగా మారనుంది. అయితే దీనికి సంబంధించి ప్రధాని కాకుండా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేస్తారని, అది కూడా స్వల్పకాలిక చర్చ కోసం మాత్రమే దీనికి సంబంధించి ప్రకటన ఉంటుందని పేర్కొన్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలు దీనికి అంగీకరించడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాని చేయాలని, ప్రధాని మాత్రమే దీనికి సంబంధించి జవాబుదారీగా ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ప్రకటన చేయాలని కోరుతున్నారు. ఇక అక్కడ ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనలో పాల్గొన్న వారిని కఠినంగా శిక్షించాలని, ఆ గిరిజన మహిళలకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా వీరు పట్టుబడుతున్నారు. కఠిన చర్యలు, ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు తాము నేరుగా రంగంలోకి దిగుతామని పేర్కొన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కఠిన చర్యలు ప్రభుత్వం నుండి రావాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. దీనికి సంబంధించి వారు ఇప్పటికే ఒక సమన్వయంతో, ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. మరి కాసేపట్లో ప్రారంభం కానున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఇదే అంశం మళ్ళీ చర్చకు రానుంది. ఈ నెల. థ్యాంక్ యూ.